ప్రవీణ్ యేసుక్రీస్తు పేరిట మీ అందరి కొందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన క్రైస్తవుని యొక్క జీవన విధానం. అంటే దేవునికి తగినట్టుగా మన జీవన విధానం కానీ, మన ప్రవర్తన కానీ మనకు తగినట్టుగా మనం జీవించాలి. అంటే దేవునికి తగినట్టుగా మన జీవన విధానం కానీ, మన ప్రవర్తన కానీ దేవునికి తగినట్టుగా మనం జీవించాలి. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మన సమాజంలో కానీ, లోకంలో కానీ జీవిస్తున్నప్పుడు యేసుప్రభువారు అయితే ఏ విధంగా మనకు మాదిరి చూపించిపోయాడు, ఏ విధంగా మనకు ఆయన తన అడుగుజాడలను నడుచుకున్నాడు, ఒక మాదిరిగా ఉంచిపోయాడని యోహాను సువార్త తెలియజేస్తుంది. ఆయన 33.5 సంవత్సరాలు భూలోకం మీద జీవించినాడు. కాబట్టి ఆయన తనకు మాదిరిగా నడుచుకున్నట్లు ఆయన తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మనకు మాదిరిగా ఉంచిపోయి, కాబట్టి మన జీవన విధానం కానీ, మన ప్రవర్తన కానీ ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవన విధానము మరియు ప్రవర్తన అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. అయితే వింటున్న శ్రోతలు కానీ, వింటున్న మీకు కానీ దేవుడు గతించిన కాలంతో గంటలని కాచి కాబట్టి తన సజీవ రెక్కల కింద మనల్ని దేవుడు తన రెక్కల కింద కాచి కాబట్టి తన యొక్క కృపలో, తన యొక్క ప్రేమలో మనం మరుగుపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మన క్రైస్తవుని యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలంటే, దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని మానవుని పట్ల తెలియజేయాలని తన పోలికలు, తన స్వరూపంలో పుట్టిన మానవుని ద్వారా మాత్రమే తన సొంత కుమారుని ఆయన భూమి మీద పంపించడానికి వెనుదీయక ఆయన సొంత కుమారు పంపించి తన యొక్క కుమారుని యొక్క రక్తం ద్వారా మనకు సర్వ మానవాళి పాపానికి విమోచన కలిగించిందని చెప్తున్నాం. అయితే దేవుడు క్రైస్తవుని యొక్క జీవన విధానం, క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే, దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి అంటాడు. దేవుడు ఏ విధంగా తన అడుగు జాడలలో మనకు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయినాడు. దేవునికి తగినట్లుగా మన క్రైస్తవుని యొక్క జీవన విధానం మనం నడుచుకోవాలి. 1 తెస్సలోనిక రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, 1 తెస్సలోనిక దేవునికి తగినట్లు ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో, ఆయన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నదో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆయన నేను మాదిరిగా ఉంచిపోయినని సెలవిస్తున్నాడు. నేను నన్ను బట్టి నడుచుకున్నాడు అని సెలవిస్తున్నాడు. 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. అయితే నేను మిమ్మల్ని ఏ విధంగా దేవుడు ఏ విధంగా ఆయన శిష్యులకు ఏ విధంగా నేర్పించినాడో దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్తున్నాడు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 11-12 వచనాలలో సెలవిస్తున్న ప్రకారం దేవుడు తన యొక్క కుమారుని పంపించి ఏ విధంగా తన యొక్క మాదిరిని చూపించినాడో చెప్తున్నాడు. అయితే మీలో కొందరు ఏ పని చేయక అయితే అట్టి వారు నెమ్మదిగా నడుచుకునే వాళ్ళని సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన శిష్యులకు ఏ విధంగా బోధించినాడో మీరు ఆయన బోధించే ప్రకారం మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. నేను ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించుతున్నో అయితే 1 తెస్సలోనిక 2:11-12 వచనాలు, తన రాజ్యమునకు మహిమకును మేము పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే వాళ్ళని మీలో ప్రతి వానికి హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చు, తన తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి తన తండ్రి బిడ్డల ఏ విధంగా నడుచుకుంటున్నో, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనకు మాదిరిని చూపించిపోయినాడు, ఆ విధంగా తన రాజ్య మహిమకు తగినట్లుగా తన రాజ్యమునకు మహిమకును పిలుచున్న తన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునే వాళ్ళని మీలో ప్రతి వానికి నేను హెచ్చరిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ విధంగా దేవునికి తగినట్లుగా నడుచుకునే వాళ్ళని మీలో ప్రతి వానికి నేను హెచ్చరించుతున్నానని చెప్తున్నాడు. ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చు, తన తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. నేను మీ సంఘానికి దర్శిస్తున్నప్పుడు, మీ సంఘానికి వచ్చినప్పుడు మీలో ప్రతి వాని ఎడల తండ్రి తన బిడ్డల ఎడల ఏ విధంగా నడుచుకుంటాడు, ఏ విధంగా ఆదరిస్తాడో, ఏ విధంగా హెచ్చరిస్తాడో ఆ విధంగా మీ సంఘాన్ని కానీ సంఘాలు దర్శిస్తున్నప్పుడు మీ ఎడల నేను నడుచుకుంటున్నాను మీకు తెలియను. కాబట్టి తండ్రి అయిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునే వాళ్ళని సెలవిస్తున్నాడు. మరో కొలస్సు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే కొలస్సులు అంటున్నాడు,
ఒకటో కొలస్సీ 9-12 వచనాల్లో ప్రభువునకు తగినట్లుగా మీరు నడుచుకోనవలెనని సెలవిస్తున్నాడు. కొలస్సీ రాసిన ప్రభువునకు తగినట్టుగా దేవుడు ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలని జీవించినాడో, ఏ విధంగా ఉండాలని జీవించినాడో ఆ విధంగా మీరు ఉండాలని కొలస్సీ 9-12 వచనాలలో అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మిమ్మల్ని మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలంటున్న ప్రభువును సంతోషపెడుతూ ఆయనను సంతోషపెట్టు వారంగా ఆయన నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆయనతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణమైన బలంతోనూ బలపరచబడవాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుని బతిమాలుకొనుచున్నాను. అయితే ఆయన ఆ విధంగా ఆయన కానీ సంతోషపెట్టు అది మనం మనుషులను సంతోషపెట్టు వారం కాకూడదండి. కాబట్టి దేవుని సంతోషపెట్టు వారంగా ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్ల ఆయన మనల్ని ఏం చేసినాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలని సెలవిస్తున్నాడు. మీరు నా మహిమలో నాకు పాత్రలుగా నా త్రోవలో నడుచుకోవాలని మీకు సెలవిస్తున్నాడు. మీరు లోక సంబంధంగా ఉండొద్దని సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నిద్రాశయు జీవనం. కాబట్టి ఈ లోకము వల్ల అవి నా వల్ల కలిగినవి అంటారు. కాబట్టి తండ్రి వల్ల కలిగినవి అంటే నీ సత్యము, సమాధానము, నీతి అని మాత్రమే దానిలో ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రభువును ఈరోజు ఎక్కువ మంది అక్కడ తన దగ్గరికి వచ్చేవారిని సంతోషపెట్టే వారుగా ఉంటున్నారండి. కాబట్టి దేవుని సంతోషపెట్టే వారుగా ఎవరు ఉండట్లేదు. కాబట్టి తనకు గొప్పలుగా చెప్పుకుంటున్నారు కాబట్టి దేవుడు చేసిన మేలులను మరవకూడదండి. ఆయన చేసిన ఉపకారంలో నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కాబట్టి ఆయన నా దోషములన్నీ తీర్చువాడు, నా సంకటములన్నీ కుదుర్చువాడు. కాబట్టి ఆయన ప్రాణమును సేదపరుస్తున్నాడు. కాబట్టి ఆయన నా ప్రాణమ యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారంలో దేవుని మనకు అంటున్నాడు. కాబట్టి మన మనసులను సంతోషపెట్టే వారంగా, దేవునికి సంతోషపెట్టే వారంగా ఉంటున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని సెలవిస్తున్నాడు. కాబట్టి మూడవ అంశం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలని. కాబట్టి మన శరీరేచ్ఛలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలని అంటున్నాడు. కాబట్టి గలితిలో శరీర సంబంధమైన క్రియలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన క్రియలు. శరీర సంబంధమైన క్రియలు అవి దేవునికి విరోధమైన, ఆత్మ సంబంధమైన క్రియలు అవి మంచితనం, తెలివి, జ్ఞానము, అన్ని దయ, నీతి అన్ని అందులో కనపడుతున్నాయి. కాబట్టి మన శరీరేచ్ఛలు విడిచిపెట్టి, కాబట్టి ఆయన యేసుపైన ప్రభువారు కూడా ధర్మశాస్త్రం దాన్ని కొట్టివేసి ఆత్మానుసారమైన జీవితాన్ని మనకు చెప్పినాడు. రోమా 8:3-4 వచ్చినాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం సంబంధమైన క్రియని అన్నిటిని కొట్టివేసి ఆత్మానుసారమైన అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పంపించడానికి వెనుక తీయలేదు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయటకు నేను రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చినాడు అంటున్నాను. కాబట్టి అందులో లోపాలను దిద్ది ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగించడానికి వచ్చినాడు. కాబట్టి ప్రవర్తన ఏది భయభక్తులు కలవారై ఉండాలంటున్నాడు. తీతు రాసిన గ్రంథంలో 2:3-5 వచ్చినాడు. ప్రవర్తన ఏంది మీరు భయభక్తులు గలవారై ఉండాలంటారు. ప్రవర్తనలు మన సొంత ప్రవర్తనను భయంతో, వణుకుతోనూ మనం కొనసాగించాలంటున్నాం. మనం కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా మన సొంత రక్షణను, సొంత ప్రవర్తనను మనలో మేము భాగస్వం పొందిన వారమై ఉన్నట్లు మనం ఆ విధంగా దేవునికి తగినట్లుగా మనకు ఎడమ కానీ కుడి కానీ తొలగిపోకుండా నేను పడిపోతున్నాను అనుకుంటున్నాను సొంత రక్షణ భయముతోను, వణుకుతోనూ మనం అంతం వరకు మన సొంత రక్షణను దేవునికి తగినట్లుగా మన ప్రవర్తన ఏంది భయభక్తులు గర్వమై ఉండాలి. మనం ప్రవర్తన ఏంది. కాబట్టి నేను దేవుని నమ్ముకున్న, దేవుని వాక్సం పొందిన, ఆయన రక్తంలో కడగబడ్డాను కానీ ఆయన నేను పడిపోతాను భయభక్తులు గలవారమై ఉండునట్లు ఆయన మన ప్రవర్తన ఏందు భయభక్తులు గలవారమై ఉండాలి. కాబట్టి ఆయనకు తగినట్లుగా, ఆయనకు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలుచుకున్నాడు. కాబట్టి
ఆయన మీరు ఆశ్చర్యకరంగా మనం వెలుగులోనికి మీరు పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తము రాజులని జాగ్రత్త సమూహంగా పరిశుద్ధ జనంగా ఆయన ఉండాలని దేవుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనం జీవించాలని చెప్తున్నాడు. సువార్తకు తగినట్లుగా మీరు లోకంలో ఉన్నారు, మీరు ఏ సంగతులు మేము ఆజ్ఞాపించుతూ అపోస్తులను పాల్గొంటున్నారు. ఆ సువార్తకు తగినట్లుగానే మీరు నడుచుకుని ఆయన ఏ సంగతులను ఆజ్ఞాపించినా ఆయన ప్రకారం ఆయన పోలికగా మీరు నడుచుకోవాలని చెప్తున్నాడు. ఫిలిప్పీలో 1:27-28 వచ్చిన ఆ మాట ఉంది. కాబట్టి నూతన జీవం పొందిన వారమై నడుచుకున్న వారం మనం ఆయన అవి పాతవి గతించను, ఇదో సమస్తం కొత్తవని అంటున్నాడు. నేను క్రీస్తులో నేను ఉన్నాను కాబట్టి నేను పాతవి గతించను, కొత్తవా అని అంటున్నాడు. కాబట్టి నూతన సృష్టిగా మనం చేయబడ్డాం, మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. కాబట్టి నూతన జీవం పొందిన వారమే ఆయనకు తగినట్లుగా ఆ విధంగానే దేవుడు జీవించాలంటున్నా, సత్యం అనుసరించి నడుచుకోవాలి అంటున్నాను. కాబట్టి మీకు నేను యోహాను సువార్తలో 4-3 వచనాలలో మీరు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారంటే నా సంతోషం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని అపోస్తలుడైన ఇక్కడ యోహాను రాస్తూ అంటున్నారు. మీరు నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారనే సంతోషం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడు. అదే యోహాను సువార్త 2 యోహానులో 4-3 వచనాలు చెప్తున్నది. కాబట్టి ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. మీరు నన్ను ఆయన కృపలను బట్టి ప్రభువునందు ఆనందించాలన్నాడు. మన ప్రవర్తన బట్టి, మన జీవన విధానాన్ని బట్టి ఆయనకు తగినట్టుగా ప్రభువునందు ఆనందించాలంటున్నాం. విశ్వాసం వల్ల మనం ఆయనకు క్రియలకు తగినట్టుగా విశ్వాసం వల్ల మనం జీవించాలి. విశ్వాస రీతిగా దేవుని సంతోషపరుచు ఆయన సంతోషపెట్టుచు ఆయన అందరి ఏడల విశ్వాస ప్రేమను కలిగించుకుంటూ ఉండాలి. 1 Thessalonians 4:1-2 వచ్చినది. కాబట్టి ఆయన అంధకార సంబంధమైన అధికారంలో విడిచిపెట్టి ఆయన మన రాజులైన యాజక సంఘంగా దేవుని సొత్తైన ప్రజలుగా చేయడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన మీరు కొంతవరకు కొద్ది దినముల శ్రమ కలుగును, అంతవరకు నమ్మకంగా ఉండుము, నేను జీవకిరీటం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఎంతో బాధను అనిపించినాడు. మన కొరకు కొరడా దెబ్బలకు కొట్టబడ్డారు. కాబట్టి ఆయన ప్రవర్తన మీరు నా అడుగు జాడల్లో నడుచుకున్నట్లు నీకు మాదిరిగా మనం మించిపోయినాడు. ఆయన యొక్క జీవన శైలి కానీ జీవన ప్రవర్తన కానీ ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక వాక్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్.